ఒక సుందరమైన అడవిలో చురుకైన ఉడుత మరియు నెమ్మదైన తాబేలు నివసించేవి. ఉడుత తన వేగంపై గర్వపడుతూ తాబేలును ఎప్పుడూ ఎగతాళి చేసేది. అయ్యో తాబేలు, నువ్వు ఎంత మందగమో! నాతో రేస్ చేస్తే నువ్వు నన్ను పట్టుకోవడానికి 10 జన్మలు ఎత్తాలి అని ఉడుత నవ్వుతూ చెప్పింది. తాబేలు శాంతంగా స్పందిస్తూ, ప్రతి ఒక్కరికి తమ తమ ప్రత్యేక శక్తులు ఉంటాయి. ఒకరోజు నీకు అది తెలుస్తుంది అని సమాధానం ఇచ్చేది. ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. గాలి బలంగా వీచింది. వృక్షాలు ఊగుతూ ఆకులు ఎగురుతూ ఉండగా పక్షులు భయంతో చెట్లకు పరిగెత్తాయి. వర్షం పడబోతుందని ఉడుత అనుకుంది. హఠాత్తుగా భారీ వర్షం మొదలైంది. వర్షపు నీరు అంతటా చేరసాగింది. నది ఉప్పొంగి నీరు అడవిలోకి వచ్చేసింది. వేగంగా పరిగెత్తే ఉడుత ఇప్పుడు మట్టిలో కాళ్ళు జారిపడి ఒక్కసారిగా ఒక గుంటలో పడిపోయింది. ఆ గుంటలోని నీరు పెరుగుతూ ఉడుత బయటకి రాలేని పరిస్థితిలో ఉంది. అయ్యో, నేను ఈదలేను, ఎవరైనా నన్ను కాపాడండి అంటూ కేకలు వేసింది. నీరు మరింత పెరిగింది. ఉడుత భయంతో అటూ ఇటూ చూస్తూ సహాయం కోసం ఎదురు చూసింది. అదే సమయంలో తాబేలు నీటిలో ఈదుతూ ముందుకు వస్తోంది. అది తనదైన శైలిలో ధైర్యంగా ఈదుతూ వచ్చి ఉడుతను చూసి, భయపడకు, నా వీపుపై ఎక్కు, నేను నిన్ను ఒడ్డుకు తీసుకువెళ్తాను అని చెప్పింది. ఉడుత వెంటనే తాబేలుపైకి ఎక్కింది. తాబేలు తన శక్తినంతా ఉపయోగించి నీటిలో బలంగా ఈదుకుంటూ ఉడుతను కష్ట సమయంలో ఒడ్డుకు తీసుకొచ్చింది. నీటి నుంచి బయటకు వచ్చిన ఉడుత వణికిపోతూ తాబేలును చూసి, నీవు నన్ను రక్షించావు, నీవు లేకపోతే నేను ఆ గోతిలో పడి మరణించేదాన్ని అని కృతజ్ఞతతో అన్నది. తాబేలు చిరునవ్వుతో, ప్రతి ఒక్కరికి వేరే వేరే శక్తులు ఉంటాయి. నేల మీద నువ్వు వేగంగా పరిగెత్తగలవు, కానీ నీటిలో నేను బలంగా ఈదగలను అని చెప్పింది. అయినా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడమే నిజమైన బలం అని చెప్పింది. ఉడుత సిగ్గుపడి తల వంచుకొని, నిజమే, నేను పొరపాటు చేశాను. వేగం ఒక్కటే శక్తి కాదని ఇప్పుడు అర్థమైంది. ధన్యవాదాలు తాబేలు అని చెప్పింది. ఆ రోజు నుంచి ఉడుత ఎప్పుడూ తాబేలును ఎగతాళి చేయలేదు. అందరి ప్రత్యేకతను గౌరవించడమే నిజమైన విజయం అని అర్థం చేసుకుంది. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి న్యూ స్టోరీస్ కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.